సో హలో గర్ల్స్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ధీరజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట. 6:30 ఏమో అవుతుంది ఈజీగా టైము. చాలా లేట్ చేశాను. ఇప్పుడైతే మనం ర్యాపిడో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాం. నిన్న ఏమైందంటే నరేగూడెం దాకా అక్కడ దాకా నాకైతే రైడ్ పట్టింది. అక్కడి నుంచి చలి మాత్రం చంపింది అనమాట. ఆ రోజు నాకైతే చేతులు కూడా అనిపించింది. నాకు ఎదిరిస్తుంటే జిక్కులా అంటున్నాయి చేతులు, అంతా వణుకొచ్చింది నాకైతే. వీడియో పెడదాం అనుకున్నా కానీ నాకు ఆ టైంలో ఇక్కడ ఏదో జరిగినట్టుంది. యాక్సిడెంట్ అనుకుంటా బహుశా. ఓహో, యాక్సిడెంట్ అయింది. అబ్బా, వాడే ఉంటాడు, ఎవడబడ్డాడు మరి పాపం. నిన్న ఒక యాక్సిడెంట్ అయింది. ఏదో ఆటో కూడా రాంగ్ రూట్లో వచ్చినట్టున్నాడు పాపం. మరి ఎట్లా అయిందో మరి, మొత్తం రాంగ్ రూట్లో వచ్చేసాడు, అయిపోయింది. అసలు రాంగ్ రూట్లో ఎందుకు వస్తారు ఇప్పుడు ఎవరైనా కానీ? రాంగ్ రూట్లో రాంగ్ రూట్ అనేది సేఫ్ కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి స్పీడ్ మీద వస్తుంటారు, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేదు. ఎందుకు అంత బాధ? రాంగ్ రూట్లో వచ్చి ఏం సాధిద్దాం? మహా అయితే 1/2 కిలోమీటర్ ఎక్కువ ఇద్దాం మహా అయితే, మొత్తం తిరుక్కొని పోతే అయిపోతుంది కదా. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాంగ్ రూట్ అనేది సేఫ్ కాదనమాట. ఇక్కడ ఎవడు అడగలే అనుకుంటే, కానీ అది మీ ప్రాణం మీదకే వస్తుంది అనమాట అది. సో మనం ఎక్కడున్నాం ఇప్పుడు? సో ఇప్పుడైతే మనం ర్యాపిడో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు టైం వచ్చేవాడు 6:44 అవుతుంది టైము. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు తాగుతానో ఏమో నాకైతే అర్థమయ్యే సాగలేదు నాకు ఏమో. సో ఇప్పుడు వచ్చేసి నేను ఐలాపూర్ దాటాను. సో ఐలాపూర్ దాటి అక్కడే జరిగిందనమాట. ఇది గ్రౌండ్. తాగుబోతు మహారాజులందరూ ఏడే ఉంటారు రైడ్లు వేసుకొని, 90 వేసుకుంటా, మంది ఆవుతా గుద్ది తీసుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు. సో ర్యాపిడో అయితే ఆన్ చేసుకున్నా. దెబ్బే గుద్దలేదు, బొక్కలేదు. సో అదనమాట. ఇంకా స్టార్ట్ చేసుకొని ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో ఇంకా వెళ్ళిపోవడం ఇంకా. ఏందో కార్లు ఒక్కళ్ళు ఇద్దరు అంతే. బెంగళూరులో పెట్టినట్టు ఈడ కూడా పెట్టాలి. కార్లు వెళ్తే 3 వెళ్ళాలి, లేకపోతే 4 వెళ్ళాలి. ఒకళ్ళు ఇద్దరు పోతే మాత్రం వేసిపారు దిగుతారు పైన. అట్లా ఇక్కడ కూడా చేస్తే ట్రాఫిక్ మొత్తం తగ్గిపోయింది అబ్బా ఈజీగా. సో ఎనీవేస్ మనం అయితే పోతా ఉన్నాం ఇంకా. సో గైస్ మనకైతే ఆఫీస్పేట అయితే రైడ్ పడ్డది అనమాట. పోదాం. సో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది. ఇక్కడ నుంచి మనం అయితే రైట్ అయితే వెళ్ళాలి. ఆ పాపాలు చెప్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే రైట్ వెళ్ళిపోవాలి. రైట్ తీసుకొని మళ్ళీ ఎట్లా వెళ్ళాలి, మన సందులో తిరుగుకుంటూ వెళ్ళాలి. చూసుకుంటే చాలా దూరమే ఉంది, 1 కిలోమీటర్ ఉంది. నేను బట్ మెయిన్ రోడ్ తీసుకొని వెళ్తాం బెటర్ అనుకుంటున్నాను నేనైతే. బట్ ఇక్కడేగా వెళ్ళిపోవచ్చు, 1 కిలోమీటర్ కూడా లేదులే, పక్కనే ఉంది. సో గాయస్ మనం అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే అదే అనమాట. డెడ్ ఎండ్ దాకా వెళ్ళాల్సిందే సచ్చినట్టు. ఆఫీస్ పేట దాకా అయితే నాకు పడ్డది. మరి అది ఆఫీస్ పేటో మరి ఏ పేటో మరి తెలియదు. డెడ్ ఎండ్ దగ్గర లెఫ్ట్ అని చూపిస్తుంది నాకైతే. ఇది లెఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఆపారు. ఇక్కడే చూపించింది, వీళ్ళే అనుకుంటా బహుశా. ఇక్కడే చూపించింది. ఇక్కడ ఆపుకొని ఫోన్ చేసుకుంటే సరిపోతుంది. ఓ బ్రో చేయొద్దాడా అని అనమాట. మీరేనా బ్రో? ఓకే చేశాడు అనమాట. వెళ్ళిపోదాం. ఓటీపీ 0563 62 2. ఓకే ఎక్కడ దాకన్నా? ఆదిత్య ఆఫీస్ పేట. ఓహో బాగానే ఉంది. ఓకే అన్న ఎక్కేసి. సో గైస్ మనకి అయితే 11 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్ అయితే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ చూపించింది. మనం ఆడికి వెళ్ళేవాడికి 7:23 అయితే అవుతుంది అనమాట టైము. నిదానంగా వెళ్ళిపోవాలి. ఆ ట్రాఫిక్ ఏమన్నా ఉంటుంది నాకు తెలిసి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఎవరైనా కానీ చలిలో మాత్రం ఎవరు బయటకు రావద్దు గైస్, చెప్తున్నాను. బాగా చలిగా ఉంటుంది.
ఒకవేళ ర్యాపిడో ఊబర్ ఏదైనా బైక్ ట్యాక్సీ ఏదైనా వేసే వాళ్ళు ఉంటే మాత్రం ఏమంటారు, నైట్ రైడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా నాలాగా. సో వాళ్ళైతే ఏం చేస్తారంటే ఇప్పుడు నా లాంగ్స్ పడతాయి కదా, లాంగ్స్ పడినప్పుడు ఏంటంటే అవి తీసుకోవద్దు అనమాట. ఏం కాదు, ఎందుకంటే చలికి తట్టుకోలేదు, అంత చలి ఉంది బయట. అయితే నా వాడేమైనా ఎక్స్ట్రా ఇస్తాడంటే లేదు, ఎక్స్ట్రా కూడా ఇవ్వడనమాట. పార్సల్ పడ్డా కానీ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. సిటీ లోపల అయితేనే వెళ్ళండి, లేదంటే మూసుకొని కూర్చోండి, ఏం కాదు. అది పెద్ద ఫరక్ పడదు, ఏం కాదు. నువ్వు 100 రూపాయల కోసం తీసుకొని గబుక్కున్న చలిజ్వరం వచ్చిందనుకో, ఏం చేస్తావు? ఏం చేయలేవు, నేనేం చేయలేను. సో అదనమాట, చాలా జాగ్రత్తగా ఉన్నాయి. చలి మాత్రం గట్టిగా ఉందన్నమాట. ఇక్కడ సిటీలోనే ఇంత ఉంది, ఇంకా బయటకు వెళ్తే ఇంకా దారుణంగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. సో చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇంకా మనకి ½ an hour ఉందన్నమాట. ఈ ½ an hourలో వెళ్ళిపోవాలి తొందరగా, చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలి. అన్న ఏదో ఫాస్ట్గా పోనీ అంటున్నాడు. సో ఫాస్ట్గానే వెళ్ళిపోవాలి. సో గాయస్ కొద్దిగా ఉంటే బస్ కింద పడేవాళ్ళనమాట ఇద్దరం. ముందు బస్సు వెళ్తుంది కదా, దాని కింద అనమాట. ఇది ఎట్లా వస్తున్నాడు అంటే తాగి నా కొడుకు ఎందురా అన్నట్టు చూస్తున్నాడు పొక్కడా గాడు. 2 సార్లు ట్యాక్సీ పోయాడు. మా జస్ట్ మిస్. నేను ముందు చూసుకుంటూ నడుపుతున్నా, ఎన్న చెప్పపోయింటే ఇద్దరం దాని కింద పడేవాళ్ళం. వెనకాల ఒక అన్న పాస్ అవ్వబడి వచ్చానమాట. చెప్పకపోతే అలా వెళ్ళిపోయేది బండి. నేను సైడ్కి వెళ్దామని చెప్పి సైడ్కి వెళ్తున్నాను ఇండికేటర్ వేసుకుని. మరి ఆ మనిషి చూసాడో లేదో కానీ అమ్మో జస్ట్ మిస్. సరే ఎలా కలిసిపోయి గాల్లో నానాలు. గైస్ బస్సు వాడైతే ఫ్లైఓవర్ ఎక్కేసాడనమాట. మంచి తాగుపోతులాగా ఉన్నాడు. చూసారు ఎట్లా తోలుతున్నాడు, స్ట్రైట్గా అయితే తోలుతలేదు, మధ్యలో వెళ్తున్నాడు అనమాట వెళ్ళటం కూడా. సో బస్ నెంబర్ చూసుకుంటే AP 02B/7686 అనమాట బస్ నెంబరు. సో అయితే ర్యాష్గా అయితే తోలుతున్నాడు బండి. ఇంత ర్యాష్గా తోలుతున్నాడు బండి మాత్రం. నార్మల్ ఇట్లాంటి బస్సుల వరకే ఇక్కడ ఎలా ఉంది నార్మల్. ఇవి ఈ బస్సులు మాత్రం అసలు ఎలా లేదు పైన. వాడు ఎట్లా తోలుతున్నాడు అంటే అసలు. సో గాయస్ మనకి ఇంకా 3.2 kilometers ఉంది. సో మనకి 10 minutes ఏమో చూపిస్తుంది ఈజీగా. కాకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట ఇక్కడ చూస్తే సగం రోడ్డు వదిలేశారనమాట. వాళ్ళకి కూడా ఏం అర్థం కావట్లేదు నాకు తెలిసి అనుకుంటున్నాడు. సో అయితే ఇంకా మనకి టర్నింగ్ పాయింట్గా అక్కడ మనం రైడ్ తీసుకోవాలి. అక్కడికి ఇంకా కరెక్ట్ 1 kilometer ఉందన్నమాట. స్ట్రైట్ వెళ్ళిపోతే మనం సిగ్నల్ నుంచి రైట్ అయితే తీసుకోవాలి. రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే జన లొకేషన్ వచ్చాక దింపేసేసి అయిపోతుంది అన్నమాట. చిక్క పోతానే ఉంది అమ్మ. ఇక్కడ ట్రాఫిక్ లేదు, అక్కడ ట్రాఫిక్ ఉంది బ్యాక్ సైడ్. ఎందుకు ఫోన్ అడ్డదడ్డగా తిరుగుతుంది? గతికిలో వాళ్ళు అనుకుంటా, ఫోన్ అయితే అడ్డదడ్డగా తిరుగుతుంది అనమాట. ఓరే అక్క ఏంటో చెప్పిరా అక్క, నీ దండం పెడతాను. ఈ బస్సుల వల్ల మాత్రం ఫుల్ ట్రాఫిక్ అబ్బా. బస్సుల వల్ల కార్ల వల్ల. వీళ్ళు కారు వస్తుందో రాదో కానీ ఏమో ఆటోమేటిక్ కార్లు మాత్రం గట్టిగా కొనుక్కుంటున్నారు. అన్నీ ఆటోమేటిక్ కార్లే, తీసినవి అన్నీ ఆటోమేటిక్కే. చుల్లి సందులు కొట్టురారే ఎరవలే. ఎటు పోతున్నావు రా గాడిజలో నా కొడక. సో గైస్ మనం అయితే ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళిపోవాలి. రైట్ సిగ్నల్ వేసుకొని అక్కడ ట్రాఫిక్ అయితే ఉంది. మనం ఎట్ట కొట్ట సందులో దూరితే వెళ్ళిపోవచ్చు అనమాట ముందుకు. మనకి మళ్ళీ తెంగాడు సిగ్నల్. సో మనం అయితే కొంచెం ముందుకు వెళ్తాం అంతే, అందుగురించి ముందుకు కూడా పోము. పో ముందుకు పో. మరి అమ్మ కొద్ది ఖాళీతో ముందుకు వెళ్ళిపోతారా? ఆ కారోడు ఎవడా కానీ ఇచ్చే ఎర్రిపుక్కలాగా ఉన్నాడు. అంత ఖాళీ పెట్టుకొని కూడా వాడు ఇండికేటర్ వేసుకుని నిదానంగా వెళ్తా ఉన్నాడు బొహడాగాడు. ఓ ఇదన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళిపోవచ్చు మనం.
పోనీరా రే వారని అబ్బా ఆగు ఓర్రా మీకు కారుని వెళ్తుండే ఎదవలో మనం అయితే ఇంకా వెళ్తున్నాము నిదానం వెళ్ళిపోవాలి ఆగామంటే ఆగిపోతాం ఎప్పుడైనా కూడా ట్రాఫిక్లో మాత్రం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దూరేయాలి అనమాట ఆగామా అట్లా ఆగిపోతాం అదనమాట ఇది ఇప్పుడు వేసాడు సిగ్నల్ ఎప్పటికెత్తాడేమో సో మనకు చూసుకుంటే ఇంకా 2.3 కిలోమీటర్స్ ఉంది స్ట్రైట్ వెళ్ళిపోయి బ్రిడ్జి కింద నుంచి యూటర్న్ తీసుకోవాలి అంతే ఎక్కడ ఆగిపోయింది సో గాయస్ అన్న హెల్మెట్ అయితే భలే ఉంది నేను అది కొనుక్కుందామని చూస్తున్నా సో అదైతే 600-700 లోపే వస్తుంది కాకపోతే కొంచెం అది కొంచెం వేరే బ్రాండే ఉంటాయి కదా ఇది కొంచెం కాస్ట్లీ అనమాట హెల్మెట్ మొత్తం సూపర్ ఉంది నేను చూసింది అయితే గ్రీన్ కలర్ అనమాట ఆ వైట్ ప్లేస్లో మొత్తం గ్రీన్ వస్తుంది అనమాట అంతే అరే ఇరా సిగ్నల్ పిచ్చి పుక్కడా ఇరా సో మనకి వీడియో స్టార్ట్ అయిపోయి 11 మినిట్స్ అయితే అయిపోయింది ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ గంట సింబల్ ఉంటుంది అది కొడితే నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఓకే సో మనకైతే సిగ్నల్ అయితే పడ్డదనమాట నిదానికి వెళ్ళిపోవాలి సో గాయస్ మళ్ళీ అయితే సిగ్నల్ దిగాడు కొద్దిగా ముందుకు వచ్చి అంతే మళ్ళీ సిగ్నల్ వేసి పడుతుంది ఎర్రిపోకోడు మళ్ళీ సిగ్నల్ వేసి దిగాడు చెల్లిగాడు ఎర్రిపోకోడు వచ్చిందా అన్న వచ్చిందా అరే పానీరా ముందుకి ఎవడురా నీ డ్రైవింగ్ నేర్పించినాడు పానీ తొక్కు ఒక్క నిమిషం అన్న సో చూస్తున్నారు కదా గైస్ కారు గ్యాప్ కూడా లేదనమాట ఒక మనిషి దూరతానికి కూడా అంత గ్యాప్ కూడా ఉండదు అస్సలు ఖాళీ అనేది లేదు సో ఆయన అయితే రాంగ్ రూట్లో యూటర్న్ తిప్పుకుంటున్నాడు ఈ ట్యాక్సీ అయినా సిగ్నల్ పడ్డాక సిగ్నల్ చంపేసి ఈయనైతే వెళ్ళిపోతున్నాడు అనమాట ఈ కారు వేసుకొని ఒక బండి ముందుకెళ్ళగానే మన నమ్మటే రాత్రి చల్ల తిరిగాను దెబ్బకు జలుబు చేసింది నాకైతే నేను ఆ బట్ట సిగ్నల్ వేస్తాడు ఇప్పటికే బేటా సిగ్నల్ అయ్యి బేటా సో ఇక్కడికైతే మనం వచ్చేసాం అనమాట ఆ గీత దాటితే మనకి అక్కడ గీత ఉంది కదా అది దాటితే ఇంకా సిగ్నల్ జంప్ చేసినట్టు మనకైతే ఫైన్ పడిపోతుంది అక్కడ అన్ని ఆటోమేటిక్ సీసీ కెమెరాలు ఉంటాయి అనమాట చక్కన పడతాయి అంతే సిగ్నల్ జంప్ చేస్తే ఎంత పడుతుంది తెలుసుగా ఫైన్ 800-700 పడుతుంది సిగ్నల్ జంప్ చేస్తే మనం ఆ తప్పులు చేయం సిగ్నల్ పడ్డాకే వెళ్దాం పీకేదేం లేదు పోయేది మనం అక్కడికప్పు అది సిగ్నల్ పడితే చాలు వాళ్ళు ఆగరు మనం ఆగం వాళ్ళు వెళ్తారు మనం వెళ్తాం కాకపోతే ఎక్కువసేపు ఇవ్వట్లేదు అనమాట ఏటీసీ అంటే ఏందో నాకు అంత ఐడియా లేదు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఏటీసీ అంటే ఏంటో నాకు తెలియదు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఓకేనా సిగ్నల్ దగ్గర ఉంటుంది కదా ఏటీసీ అని అంటే ఏంటి దాని మీనింగ్ ఏందో నాకు తెలియదు తెలిసి కామెంట్ చేయండి సో మనకైతే ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది 5 దగ్గర మనకైతే 6 మినిట్స్ చూపిస్తుంది స్ట్రైట్ వెళ్ళిపోవడం ఎక్కడ ఆగిపోలేదు స్ట్రైట్ కొట్టుడు ఎక్కడ ఆగిపోలేదు బ్రిడ్జ్ కింద నుంచి మనం స్ట్రైట్ వెళ్ళి మనం యూటర్న్ తీసుకుంటే అన్న వాళ్ళ దిగిన లొకేషన్ వచ్చేసి ఆయన వెళ్ళిపోతుంది సో హాఫ్ అన్ అవర్ అనుకున్నాం కానీ 45 మినిట్స్ ఏమో పట్టింది ఈజీగా ట్రాఫిక్లో కనపడలేదు కానీ టైము నాకు అదైతే 7:08 ఏమో చూపించింది ఇక్కడ ఇప్పుడేమో 7:26 ఏమో చూపిస్తుంది సో గాయస్ మనమైతే వచ్చేసాం అనమాట ఇక్కడే వెళ్ళాలా అక్కడేనా ఏ రా 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 సో గాయస్ మనకైతే 103 రూపీస్ చూపించింది సో ఇప్పుడు ఈ నా బట్ట ఎంత తెగుతాడు చూద్దాం 103 రూపీస్ కదా వచ్చింది నాకు సో వీడు ఎంత తీసుకుంటాడో మనం ఇప్పుడు చూద్దాం సో చూసుకుంటే 21 రూపీస్ ఈడే తీసుకున్నాడు అనమాట నాకు ఇచ్చింది ఏం లేదు బొక్కేడు 21 రూపాయలు ఈడే దొబ్బాడు బొకడాగాడు ఓకే అన్న రేటింగ్ ఇవ్వవా సో అదనమాట ఇది చూసారా బయట నుంచి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్ళిపోవాలి
ముందుకో వెనుక్కో పోనీ అన్నాయ్ అన్నా కొద్దిగా పక్కరా. సో అదనమాట. ఇప్పుడు మనం సైడ్కి ఆగి మళ్ళీ దీనికి అయితే మనం అయితే రీఛార్జ్ చేసుకోవాలి, ఎందుకంటే 370 రూపీస్ ఏమైనా వచ్చింది. సో మనకి ఇచ్చింది అయితే 81 రూపీస్ ఇచ్చాడు అనమాట, అంతే. 81.73 రూపీస్ అయితే మనకైతే ఇచ్చాడు. చూసుకోవచ్చు, మీరు కనబడుతుందా? అదనమాట. 103 రూపాయలు ఈయన ఆ బట్ట ఏందో దొబ్బాడు నాకు. సో అదనమాట. నాకు తెలిసి ఈ వీడియో నాకు తెలిసినంతవరకు ఈ వీడియో అయితే లాంగ్ అయితే అవుతుంది. నేను పార్ట్ 1 పార్ట్ 2 కింద పెట్టేస్తాను దీన్ని. ఇదైతే పార్ట్ 1 కింద పెడతాను, నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది మళ్ళా. ఒక 20 మినిట్స్ అయ్యేటట్టు చూసుకొని ఇది పార్ట్ 1 కింద పెట్టేసి నెక్స్ట్ ఇంకోటి పెడతాను. సో చూడండి, కొంచెం మీకు అర్థం అవ్వాలి కదా, అందుకని. ఇంత డేంజర్ నా కొడుకులు ఉన్నారంటే తాయి ఎట్ట పడితే అట్ట తాగుతారు. ఇక్కడ ఏదో సంత ఉన్నట్టుంది, ఆయన చూసారు ఎట్ట వస్తున్నాడో. కొద్దిగానే క్లారిటీ ఉండాలి ఎటు రావాలనేది. టర్నింగ్ తిప్పడం కూడా జాత కావట్లేదు ఈ మనిషికి. ఏం మనుషులు ఉన్నారా బాబు. సో లాంగ్ కటింగ్ తీసుకోవాలి, అంత పెద్ద కార్ కాబట్టి. సో లాంగ్ కటింగ్ అనేది తీసుకోవాలన్నా. సో సాయం చేసి తప్పు ఏంటంటే లాంగ్ కటింగ్ తీసుకోలేదు, షార్ట్ కటింగ్ తీసుకున్నాడు. దానివల్ల ఏంటంటే మళ్ళీ రివర్స్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళాల్సి వచ్చింది, అంతే జరిగింది. ప్లస్ ఇక్కడ సంత ఉందన్నమాట, టర్నింగ్ ఏమన్నది గుక్కుని తలిగింది అనుకో, గోల తెంగుతారు, ఏమిలే. సో అదనమాట. ఇక సో నా వెనకాలైతే లేడీస్ కార్ అయితే వస్తుందన్నమాట. నేను అందుకని ఎట్టకొట్ట ముందుకు వెళ్ళిపోదామని చూస్తున్నాను. నేను ఆయమని గుద్దెంగుతారు మళ్ళీ, గోల లవడాల. సో ఇక్కడ ఆగటానికి ఎక్కడ ప్లేస్ లేదనమాట. కొంచెం మనమైతే కొంచెం ముందుకెళ్ళని ఆగాలి. ఇక్కడ ఆగామంటే అస్సాం అయిపోతాం అనమాట మనం ఈజీగా. ఆపటానికి ఎక్కడా లేదు. సో కొద్దిగా ముందుకెళ్తే మన ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ పెరిగింది చూసారా, కొద్దిగా కూడా రాలా. అక్కడి నుంచి ఒక 200 మీటర్స్ ఏమో వచ్చినట్టున్నా అంతే. నేను ఇక్కడ నుంచి మళ్ళీ మొత్తం ట్రాఫిక్, ఇక్కడి నుంచి ఇంకా మొత్తం సంత పెద్దది అయిపోయింది అనమాట. ఇక్కడ బండి సైడ్ పెట్టుకొని నాయ్, ఇక్కడి నుంచి అక్కడ దాకా మన ట్రాఫిక్కే ఉంది. హైదరాబాద్ ఫేమస్ అంటే ఏంటి? ట్రాఫిక్. ఎండ్ ఆఫ్ ది డే ట్రాఫిక్ అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా కనీసం 2-3 గంటలు పడుతుంది. నోరు నొప్పి తెగుతుంది అమ్మ మాట్లాడమాట. 15 నిమిషాల నుంచి 15 పావు గంట నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నా అదే పనిగా. 15 కాదు, ఒక గంట నుంచి మాట్లాడుతున్నాను అనుకోండి. మధ్యలో కట్ చేసుకొని ఆడసట ఆపాలి. సో గాయస్ నేనైతే మళ్ళీ రీఛార్జ్ చేసేసుకున్నాను. 50 రూపాయలు వేసాను అంతే, 100 రూపాయలు 50 రూపాయలు వేసాను. అబ్బా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రైట్ స్టార్ట్ చేసుకొని దోపేయాలి అంతే. ఇక్కడ మనకైతే బ్లూ మార్క్ వచ్చింది. ఈ బ్లూ మార్క్ వచ్చింది ఏంటంటే మొత్తం ఇక్కడెక్కడే తచ్చట్లాడతాం అనమాట. సో ఇప్పుడు ఇదైతే మనం వర్క్ జోన్ ఆన్ చేసుకుంటే ఇక్కడిక్కడే తిరుగుతాం, కొద్దిగా అవతలకి వెళ్ళలేము. సో మనకైతే మధ్యన కూడా రైడ్ పడ్డది. స్కూటీ ఆర్డర్ అంట. ఎటున్నాడు ఇప్పుడు? ఆడున్నాడు ఈ మనిషి. ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళాలి, పోదాం. ఆఫీస్ పెట్టి వెళ్ళే దారి అనమాట. ఇక్కడి నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవడమే. నాన్న స్ట్రేట్ రోడ్ అంటారు కదా, సో ఆ రోడ్ అనమాట. మనం స్ట్రైట్ వెళ్ళిపోతే కొంచెం ట్రాఫిక్ ఉంది, ఆ ట్రాఫిక్ లైట్ తీసుకుంటే మనం అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆ ట్రాఫిక్ కామన్ కానీ కాకపోతే కొంచెం రెడ్ అయితే చూపిస్తుంది ఆడ. కొద్దిగా ముందుకెళ్ళి ఇంకా నుంచి, ఎందుకంటే మళ్ళీ అక్కడ సిగ్నల్ ఏదైనా పడిందేమో, లేకపోతే ఇంకేమన్నా అయ్యి ఉండొచ్చు, చెప్పలేం. వాడి అమ్మాయి ఆడ ఖాళీ ఉంటే ఆ టీ స్టాల్ పెట్టి తెగుతున్నారు కదరా అన్న, చూసుకొని రా అన్న. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉంది ఆడ. సో ఇది దాటి మనం వెళ్తే అక్కడి నుంచి మనం లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఈజీ. బట్ అక్కడ దాకా ట్రాఫిక్ ఉంది, అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చినట్టు. కానీ ఇప్పుడే సిగ్నల్ వేసినట్టున్నాడు, నిదానంగా వెళ్ళిపోవాలి స్లోగా.
అటు వెళ్తే ఏం చేస్తుందో ఏమో అది చూద్దాం. స్లోగా ఇటు పట్టేసుకొని వెళ్తూ ఉంటుంది. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనం. ఒక్కవేళ ఎప్పుడైనా కానీ ట్రాఫిక్లో సందు దొరికినప్పుడు వెళ్ళిపోవాలి. దొరకలేదు అనుకో ఏం చేయలేం, ఆడ ఆగాల్సిందే. అట్ట కాదని చెప్పి పట్టా నా ఎవరికి చేసేది ఏం లేదు. ముందుకు వెళ్ళలేం, సైడ్కి వెళ్ళలేం. అమ్మ గతుకులు ఉన్నారు, వద్దులే బండి పడేది లేనిపోయింది. కొద్దిగా ఆగైనా పర్లేదు, లేట్గానే వెళ్ళచ్చు. 30 రూపాయల కోసం చూసుకొని బండి మట్ట గుడిసిపోయింది. ఏం లేదు, ఎందుకు పనికిరాదు బండి. వాళ్ళంటే సాఫ్ట్వేర్ లేదు. అక్కడ చూడు రేసింగ్ ఎక్కువ పట్టుకొని బ్రేక్ పట్టుకొని తిప్పితే ఆడపోయిద్దా బండి. కానీ సచ్చినట్టు మనం అటే పోవాలి. అక్కడంతా ట్రాఫిక్ ఎందుకు ఉందో నాకు ఇంతవరకు అర్థం కాదు. కానీ ఆమె బ్రేక్ పట్టుకొని రేస్ ఇస్తుంది చూసారా, అది మాత్రం హైలైట్. అందుకే అన్నారు లేడీస్ డ్రైవర్ అని, ఊరికే అనలే. మళ్ళీ టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్ అంటే ఇక్కడి నుంచి మనం దాటినమ్మటే మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. కొంచెం రిస్కీ, నిదానంగా అయితే వెళ్ళాలి మనం. కొద్దిగా దారి తప్పినామంటే అట్టనే వెళ్ళిపోతాం మళ్ళీ గుంటలోకి. మనం గుంటలోకి అయితే వెళ్ళకూడదు. ఇక్కడి నుంచి మనం స్లోగా అయితే వెళ్ళిపోవాలి. కూడా పడి వచ్చినట్టున్నాడు ఇక్కడ. సో అటు చూస్తున్నారు ఎంత పెద్ద గుంట ఉందాడ, చూసారు ఎంత పెద్ద గుంట ఉందాడ. ఎంత నిదానంగా ఎందుకు వెళ్తున్నారు? ఎవరికి కారు నడుపుతాం రాదా ఏంది? నాకు తెలిసి అదే అనుకుంటా. ఎవరికి కారు నడుపుతాం రాదు, వెళ్ళి కూడా తెగించుకోండి అట్ట అన్నప్పుడు. అడ్వాన్స్ పోకుండా అసలు ఇక్కడ చూపించింది మనకైతే స్పాట్. సో ఇక్కడ సైడ్ కాపుకొని మనం ఫోన్ అయితే చేయాలి. సో ఆయన అనమాట. ఓటీపీ పార్సలా ఏది అన్న? అడి అమ్మ 609. సో మళ్ళీ మనం అయితే వెనక్కి వెళ్ళాలన్నమాట. చచ్చినట్టు చేసేదేమో లేదు. సో మదీనా కూడా కదా, అయితే మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ అట్టించే రావాలి. మళ్ళీ చేసేదేం లేదు లోడ. అమ్మ వెనక్కి ముందుకి సరిపోతుంది లోడలేదు. కాదబ్బా ఎంత ముక్కిచ్చాడు తెలుసా పార్సల్ కూడా. చూపిస్తా అక్కడ మీకు, జేబులో సరిపోయింది కరెక్ట్గా. ఇదిగో ఇదన్నమాట ఇచ్చింది అది. అది ఇది ఏందో మరి దేనికి పెడతారో మరి తెలియదు. మొత్తం ప్లాస్టర్ వేసి ఉంది కొద్దిగా. మరి చక్కదైతే కాదు, ఇది ఇత్తడిది. ఈ మొక్క కోసం అని అబ్బా, అరే ఇంత మొక్క కోసం వాళ్ళు ర్యాపిడో బుక్ చేయాలరా? కొద్దిగా సిగ్గుందా రావేక అమ్మ. కావాలి మనకి డబ్బులు కావాలి, ఆడేమన్నా తెంగించుకొని నాకు సంబంధం లేదు. సో అదనమాట. మనకి ఇంకా 1.7 కిలోమీటర్స్ ఉంది. 6 మినిట్స్ ఏమో చూపిస్తుంది. ఒక నెంబర్ ఇచ్చారనమాట, ఆ నెంబర్ ఆడికి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకేమో అదే ఈ పార్సల్ ఆడికి ఇచ్చేసి అక్కడికి వెళ్ళి ఫోన్ చేయాలన్నమాట. ఫోన్ చేసిన తర్వాత వస్తాడు, డబ్బులు ఇస్తాడు, దింగేస్తాడు అంతే. సో గైస్ మనమైతే వచ్చేసాము. ఏం లేదు, ఆ సందులో నుంచి ఈ సందులోకి వచ్చాం అంతే, ఇంకేం లేదు. ఆ సందులోకి వెళ్ళాం, మళ్ళీ ఈ సందులోకి వచ్చేసాం అంతే. బట్ ఈ బొక్కల నుంచి అడు తెంగించుకోవాలి మళ్ళీ. రోడ్డు చూసారు ఎంత బాగుందంటే, చాలా బాగుంది రోడ్డు అయితే. అరే నీ అబ్బాయి ఎట్లా కొట్టాడుంది రా ఎర్రిప్పు కూడా. అమ్మా సాయిరామ్, అరే అరే ఎక్కింది రా, ఎక్కింది. మళ్ళీ బొక్కలు ఎదిరి మళ్ళీ అవతల జరగాలి. ఏం లొకేషన్ రా ఇది? స్కూల్ కాడికి ఏందిరా? సో ఈ స్కూల్ పేరు వచ్చేసి విక్టరీ స్కూల్ అనమాట. ఎందుకన్నా అటు చూస్తున్నావు? సో మనం అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడే చూపించింది లొకేషను. ఆ మనిషికి ఫోన్ చేయాలి. సో అయితే ఆయన ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు.
అది ఏం చేయాలి మరి. సో అయితే ఆయన ఫోన్ ఎత్తట్లేదా, మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టండి అని చెప్పాను. ఏమైతే. సో మనకైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పడుతుంది. అమ్మా దెంగింది 43 కిలోమీటర్లు దెంగింది అనమాట. ఈ అమ్మాయి ఇది అయితే ముందు అప్పుడు నా ఫోన్ ఎత్తట్లేదు ఏంది. సో మనకది శంషాబాద్ పోయింది, ఇంకోటి మియాపూర్ పడ్డది, అది కూడా పోయింది అనమాట. శంషాబాద్ 48 కిలోమీటర్స్ రైడు దొబ్బింది. అమ్మ పార్సల్ తీసుకుంటే ఇదే తలకాయ నొప్పి, ఎక్కడున్నారో తెలియదు, ఫోన్లు ఎత్తరు. హలో. సో పెట్టిన లొకేషన్ ఏమో ఆ స్కూల్ దగ్గర పెట్టాడు, ఇక్కడ బాటా షోరూమ్ అంట. మళ్ళీ ఏ అమ్మ ఏం మనుషులు రా బాబు, లొకేషన్ పెడతాం కూడా జాత కావట్లేదు బొక్కడగాలకి. కొందరు రావయ్యా స్వామి, ఎంతసేపు వస్తారు. సో 40 రూపాయలు చూపించింది, వెయిటింగ్ ఛార్జెస్ కలిపి 50 రూపాయలు దొబ్బాలి. ఇప్పుడు నేను వెయిటింగ్ ఛార్జెస్ కొడితే 10 నిమిషాలు వెయిట్ చేస్తున్నట్టు అవుతుంది. ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. వీడు ఇంతసేపు ఎడిదింగించుకున్నారు స్కూళ్ళు. కానీ అమ్మాయి దాని నుంచి నన్నే చూస్తుందా, ఎర్ర షర్ట్ వేసుకున్న అమ్మాయి నన్ను చూస్తుందా లేకపోతే బయట ఉండి చూస్తుందా? రారా అయ్యా, ఎంతసేపు, ఇంకెంతసేపు రా. रैपिडो में रेटिंग आता ना, रेटिंग दे दो. हाँ दूसरा बुक करो, मेरे को नंबर नया था, उसको बोलो रेटिंग दे दो एक बार, ठीक है బాయ్. రైట్. సో అదనమాట, ఒక అక్క తీసుకెళ్ళిపోయింది పార్సల్. సో పార్సల్ అందుకని తీసుకోకూడదు అనమాట, తీసుకుంటే ఇదే సావు. ఎంతసేపు వేయడం చేస్తే నా కొడుకు ఇగో అక్కయ్య వచ్చి తీసుకెళ్ళిపోయింది. డబ్బులు ఎవరు ఇస్తారంటే నేను ఇస్తాను అనేది, వాళ్ళు ఇస్తారండి డబ్బులు అని చెప్పింది. సరే అని చెప్పి నంబర్ చెప్తే నంబర్కి వేసి పడదొబ్బాడు. 40 రూపాయలు కాస్త 50 రూపాయలు, 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి. కానీ నా కొడుకు ఏం చేశాడు, 11 రూపాయలు ఈడే దిగాడు అనమాట. అమీన్పూర్ పడుతుంది రైడు, మదీనాగూడ నుంచి అమీన్పూర్ అయితే మనకి రైడ్ అయితే పడుతుంది. మళ్ళీ స్కూటీ ఆర్డర్ పక్కనే ఉన్నాడు. వచ్చేసాము మనం, దగ్గరలోనే ఉన్నా. ఆ బస్ ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట, బస్ ముందే. ఆ బస్ ముందుకు వెళ్ళి ఆపితే బస్ సారి ఎక్కుతారు వెళ్తారు అంతే. సైడ్ కాపుకుందాం మనం. ఇక్కడ చూపించింది ఆ మనిషి అనుకుంటా. హలో ర్యాపిడో, ఆ మనిషి అనమాట. పేర్లు మాత్రం భలే వస్తున్నాయి. ఇక్కడ పెట్టేసారు నాది ఓటీపీ. చెప్పన్నా ఆయన సేపు 15 సేపు ఆపుతున్నాండి. 3097 బయట. సో అయితే మనకి 5 కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట. ఇదైతే యూటర్న్ తీసుకోమని చూపిస్తుంది, మరి ఎటు నుంచి వెళ్ళాలో మరి నాకైతే అర్థం అవట్లేదు. ఇప్పుడు యూటర్న్ చెప్తుంది దీని తల్లింది ఇంకా. ఒరే మిస్ అయిపోయింది యూటర్ను, అవ్వదనమాట. అటు నుంచి మళ్ళీ తిప్పుకొని రావాలి మళ్ళీ. జస్ట్ మిస్, అది ముందే చెప్పుకుంటే బాగుండే. యూటర్న్ ఇప్పుడు చెప్పింది, కానీ అటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు మనం. అటు నుంచి కూడా ఏం లేదు, ఒక 800 మీటర్స్ తేడా కొడుతుంది అంతే. అంటే తగ్గిద్ది అనమాట, 5 కిలోమీటర్స్ కాస్త 4.2 అయిపోయింది అంతే. సో మనం స్ట్రైట్ వెళ్ళిపోయి పీజేఆర్ నగర్ ఉంది కదా, ఆ రోడ్ నుంచి మనం అయితే లోపలికి వెళ్ళిపోతే సీదా అమీన్పూర్ రోడ్ వచ్చింది. అటు నుంచి అంటే దొబేజ్. సో అదనమాట. ఎవరు ఆయన, అయ్యో అయిపోయింది. సో ఇది ఇప్పుడు యూటర్న్ చేయాలంటే అది ఆ టాస్క్. ఇప్పుడు యూటర్న్ చేయాలంటే ఇప్పుడు ఎంత దారుణంగా ఉండిందంటే అంత దారుణంగా ఉంది యూటర్న్ చేయాలంటే.
సో గాయస్ కొండ ఉన్నట్టుంది ఆడ, కొండ ఎక్కిద్దో లేదో నా బండి. మొత్తం ఎంత ఎత్తుందంటే అది స్ట్రైట్ ఉందన్నమాట మొత్తం కొండ. నిదానంగా వెళ్ళాలంటే బండి అసలు ఎక్కదు, ఫాస్ట్గానే వెళ్ళాలి. మళ్ళీ కొద్ది ముందుకు వెళ్ళగానే మళ్ళీ స్పీడ్ బ్రేకర్ ఉంది. ఎక్కిద్దో ఎక్కదో చాలా డౌట్గా ఉంది నాకైతే. గట్టిగా కొట్టుకోవాల్సి వస్తుంది, బండి రేసింగ్ కూడా ఎక్కువ అవుతుంది. అమ్మ ఎక్కింది 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 ఎక్కువ ఎక్కువ అమ్మాయి ఎక్కేసింది అనమాట బండి. ఎక్కదనుకున్నా నేనైతే, ఎందుకంటే వెనకాల మనిషి ఆ అన్నయ్య వెనకాల కూర్చున్నాను, కొంచెం లా ఉన్నాడు అనమాట. ఇక్కడి నుంచి మనం అయితే మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మొత్తం ఊరంతా తిరుక్కొని పోవాలి. కానీ ఇక్కడి నుంచి సిటీ కనబడుతుంది అన్న మనకి, చూపిస్తుంది మీకు. ఇక్కడి నుంచి మొత్తం సిటీ అయితే కనబడుతుంది, చాలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట సిటీ కూడా. సో ఎట్లాంటిది అంటే రోడ్డు నెంబర్ 5 స్ట్రైట్ వెళ్ళి మొత్తం ఊరంతా ఈ రోడ్ ఇది కాదు, సారీ ఇది ఈ రోడ్ కాదు, వేరే రూట్ అనమాట. నేను వేరే రూట్ వచ్చాను. బ్యాక్ సైడ్ ఇంకో రూట్ ఉందన్నమాట. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి సిటీ కనపడుతుంది. ఇంకో రూట్ ఉంది, అక్కడికి వెళ్తే మీకు చూపిస్తాను నీకు సిటీ ఎట్లా ఉంటుంది అనేది. చాలా బాగుంటుంది అనమాట. పైనుంచి మాకు చాలా ధీమాతో గుద్దాలంటుంది వ్యూ అయితే. ఒకసారి మీకు చూపిస్తాను కూడా, ఎందుకంటే నాకు తెలిసి అటే అనుకుంటా వెళ్ళేది ఇప్పుడు నాకు తెలిసి. గుంతలు మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి, జాగ్రత్తగా పోవాలి. ఈ రోడ్లో వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ చాలా నిదానంగా రావాలి. కొద్దిగా అటు ఇటు అయినా కానీ బండి నాశనం అయిపోయింది. బండి బ్రేక్ డౌన్ ఏదో అయినట్టుంది. బండి సైడ్ ఆపుకున్నాడు అన్న. సో మొత్తం చీకటే ఉంది, స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. దాని ద్వారా దాని ద్వారా చలి కూడా బాగానే ఉందన్నమాట. బాగా చలి కొడుతుంది ఇక్కడ. ఇసుక ఎక్కింది అయ్యా, వెళ్ళిపోయింది, ఫ్రీగానే వెళ్ళిపోయింది అనమాట బండి. అమ్మా చూసారా, ఇందాక అంత ఎత్తుంది, ఇప్పుడు మళ్ళీ మొత్తం కిందకి స్లైడ్ ఉందన్నమాట. కింద మొత్తం మనం అంటే హైదరాబాద్ నుంచి మొత్తం మనం డౌన్ అయితే వెళ్ళిపోతున్నాం ఫుల్. ఇంత ఎత్తు ఇంత డౌన్లో ఎట్ట కట్టారా బాబు ఇల్లు మీరు. ఇక్కడైతే అన్నా ఆడ ఎంత నిదానంగా వెళ్తాడు బొకడాగాడు. కారు రాదు ఎవరాదు, కార్లు వేసుకొస్తారు బొకడాగాడు సోది మొక్కలు. తొక్కితే వెళ్ళిపోవాలి బండి. సో గాయస్ ఇక్కడైతే రోడ్ అయితే చాలా చండాలంగా ఉంది. ఇందా చూసారు కదా ఎంత పెద్ద మొత్తం రోడ్ అంతా తోంపారు కొద్దారు. వాళ్ళు రోడ్ వేసుకున్నారా అక్కడైతే కావాలని అనుకున్నారు, వాళ్ళకే ఐడియా ఉండాలి. అన్నా ఇది ఏ రూట్ అన్నా? మీకు కూడా తెలీదా? మంచి కట్టుబాట్లు మొత్తం గోతిలో ఉన్నాయి కదా సైడ్ అయితే. ఎంత పెద్ద గోతిని అమ్మ గోయి. మళ్ళా గ్రౌండ్ ఏడైతే బలిసినోళ్ళు ఆడుకుంటారనమాట ఎక్కువ. ఏడో గోయి మళ్ళా అన్ని ఆడ చూసిన గోతులే. ఆడింకో గొయ్య. అమ్మని అమ్మ, నేను ఆ కొడుకులకి రోడ్లు వేసుకోవడం రాదు కానీ ఇల్లు మాత్రం గట్టిగా లేపుతారు. ఆ సిమెంట్ వెలిగినప్పుడు రోడ్డు వేసి పారదాం కాదు, ఆడ సగం అటు ఇటు గూతులు ఉన్నప్పుడు ఆ పనులు చేయరే. సిమెంట్ని కూడా దాచిపెట్టుకునే రకాలు ఇల్లు. ఓ వారం అయితే అది ఎండిపోయింది సిమెంట్. ఏం చేసుకుంటారు అది? అమ్మని అమ్మ. సో గాయస్ ఇది వచ్చేది ఏదో కాలనీ అనమాట. ఆ కాలనీ మీదకి మనమైతే వెళ్ళాలి. ముసలి ఆయన మాత్రం గట్టిగా తోలుతున్నాడు, నిదాన ప్రధానం మొత్తం ముందు జరుపుకొని డిక్కీ మొత్తం వెనక్కి పెట్టి తోలుతున్నాడు. అయ్యా ఇది స్పీడ్ బ్రేకరా లేకపోతే ఏంది ఇది? అబ్బా టర్నింగ్ మాత్రం గట్టిగా ఉన్నాయి. గాయస్ మన వీడియో అయితే 34 minutes పైన అయిపోతుంది అనమాట. వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా ఇది అయిపోగానే. అయ్యా అమ్మని అమ్మ. ఇదే హైలైట్ రోడ్ అంటే. తిప్పు దా నాన్న దా.
స్వాడా కార్ వేసుకొని లాడాలా కార్ వేసుకొని వస్తున్నాడు బొకడాగాడు. మా కుక్కలు జరగో. అమ్మ రోజు అయితే కుక్కలు ఎండబడ్డాయి అసలు. సో గాయస్ అయితే వీడియో అయితే ఏం చేస్తున్నాక 35 minutes ఏమో అవుతుంది దగ్గర దగ్గర ఈజీగా. ఇట్లా ఇది అయిపోగానే ఎండ్ చేస్తారు. అరే ఏమైందిరా ఎర్రిప్పుక. సో ఇక్కడి నుంచి మన అయితే లెఫ్ట్ తీసుకోవాలి. మా కుక్కలు మాత్రం గట్టిగా పెంచుకుంటున్నాను. అమ్మ కుక్కలు, మనుషులు మాత్రం పెంచుకోరు, కుక్కలు మాత్రం గట్టిగా పెంచుకుంటారు. బాబోయ్ అన్ని కుక్కలే ఉన్నాయి, కరిసిపార దొప్పియో నన్ను. స్ట్రైటానా? స్ట్రైట్ డెడ్ ఎండ్లో వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. అయ్యా అది కాదు అదేనా? కానీ బ్యాక్ సైడ్ వస్తుంది కదా అన్న. ఓకే, దానికి పని పాట ఏముంది. సో 55 రూపాయలు చూపించి ఈ లంజోడికి ఎంత దెంగుతాడో మీకు చూపిస్తాను ఇప్పుడు. 55 రూపాయలు ఇచ్చాడు నాకు. ఈ నా బట్ట ఎంత తీసుకుంటే చూపిస్తాయి నీకు. చూడండి, 12 రూపాయలు దెంగాడు. ఏం చేయాలండి? ఇచ్చింది ఏంది? లవడా నాకు, లవడా సుల్లిలోది. అయిపోయిందా అన్న పేమెంట్? సరే రేటింగ్ ఇవ్వన్నా. ఓకే. సో గాయస్ వీడియో అయితే ఏం చేస్తున్నాక 37 minutes ఏమైతుంది ఈజీగా. సో మనకి 55 రూపీస్ అయితే వచ్చినాయి. నా బట్ట 12 రూపాయలు తెంగాడు. ఈ నా కొడుకుని ఏమనాలి, ఇచ్చింది మళ్ళీ 4.2 కిలోమీటర్లు ఇచ్చాడు అంతే మళ్ళా బోడాగాడు. సరే గైస్ మరి అయితే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది, అది కూడా కొట్టండి. ఓ హ్యావ్ సేఫ్ డ్రైవింగ్ అయితే చేసుకోండి. అందరికీ బాయ్.